అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా? మీరంతా కూడా మన ప్రభు నుండి గల సమయం అంతా కూడా కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 4వ వచనం. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడినదనెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు 40 దినముల ఉపవాసం ఉన్నప్పుడు, ఉపవాసం ముగించే సమయంలో అనేక విధాలుగా దుష్టుడు ప్రభువును శోధించినట్టు మనం చూస్తున్నాం అన్నమాట. యేసు ప్రభు బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఈ రొట్టెలను రాయలుగా ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను, ఆకలి అవుతుంది కదా నీకని దుష్టుడు శోధిస్తున్నాడు. అందుకు మన ప్రభు యేసు ప్రభు ఏమన్నాడు తెలిసిన? అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడినదని దేవుడి యొక్క లేఖనాల ప్రకారము ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకొని దుష్టునితో మాట్లాడుతున్నాడు. అంతేకాదు దుష్టుడు కూడా వాక్యాన్ని తెలుసు, చాలా దుష్టుడు కూడా వాక్య రూపంలో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత అదైపోయిన తర్వాత ఒక వ్యక్తి అయిన కొండ మీదకి తీసుకొని పోయి ఈ లోకమంతటిని కూడా చూపించాడు. లూకాసు వార్త 4వ అధ్యాయంలో 4వ వచనం, అది కూడా సేమ్. ఈ లోకమంతటా ఒక నిమిషంలో చూపించి, నువ్వు ఇప్పుడు నాకైతే మొక్కినావంటే ఈ లోకమంతటిను నీకు అనుగ్రహిస్తాను అన్నాడు అనమాట. సాతానా, ప్రభువుకు మొక్కి ఆయన్నే సేవించు అన్నాడు దేవుడు. చూడండి, లేఖనాలు ఆధారం చేసుకొని, వాగ్దానాలు దేవుని యొక్క మాటలను ఆధారం చేసుకొని ప్రభువు మాట్లాడడం మనం చూస్తున్నాం అనమాట. దుష్టుని ఎదిరించడానికి దుష్టుడు కూడా ఏమంటున్నాడంటే, ఈ కొండ మీద నుంచి నువ్వు దూకు, దేవుని యొక్క దూతలు వచ్చి నిన్ను ఈ పాదములకు రాయి తగలకుండా ఎత్తు పట్టుకుంటాయి కదా అని దుష్టుడు 91 కీర్తనలో మన దావీదు రాస్తాడు కదా కీర్తనలో, నీ పాదములకు రాయి తగలకుండా నా దూతలను పంపించి నేను ఎత్తు పట్టుకుంటానని. ఆ వాక్యాన్ని బట్టి నేను నువ్వు ఇక్కడి నుంచి దూకు కిందికి. మరి తండ్రి తన దూతలను పంపిస్తాడు పరలోకం నుంచి నిన్ను కాపాడడానికని వాక్యాన్ని చూపించి ప్రభువుతో మాట్లాడుతున్నమాట. అందుకు ఆయన ఏమంటాడు తెలిసిన? ప్రభు అయిన నీ దేవుని నీ శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడినదని వానితో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారా, అనేక విధాలుగా దేవుణ్ణి శోధిస్తూ ఉన్నాడు అనమాట. అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి, నీ దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారిని చేతులతో ఎత్తుపట్టుకుందురు అని వ్రాయబడినదని వాక్యానుసారముగా మాట్లాడుతున్నాడు దుష్టుడు కూడా యేసు ప్రభుతో. అందుకే యేసు ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదు, మరి ఒక చోట వ్రాయబడినదని వానితో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసు ఎన్ని శోధనలు వచ్చినా కూడా నువ్వు నాకు సాగిలు పడితే నీకు లోక ఆరంభం అంతా కూడా ఒక్క క్షణంలో నీకు ఇస్తానన్నాడు. సాతానా, నువ్వు నీ ప్రభు అయిన దేవుని మొక్కి ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. అనేక విధాలుగా శోధించడం మనం చూస్తున్నాం అనమాట. ఈరోజు నువ్వు శోధనల గుండా వెళ్తున్నావు కదా. శోధనలను జయించాలంటే దేవుని ఒక వాక్యాన్ని ఎత్తుపట్టుకో. దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తుపట్టుకొని ప్రార్థన చేస్తే దుష్టుడు గడగడలాడిపోతాడు. కొన్ని విధాలుగా వారు శోధించినప్పటికీ దేవుని వాక్యాన్ని పట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వాడు నేను జయించలేక ఓడిపోతాడు. హల్లెలూయా. దుష్టుడు అనేక విధాలుగా దేవుని శోధించాడు, మన ప్రభువుని వెళ్ళిపోయాడు. దేవదూతలు వచ్చి ఆయన పరిచయం చేసినాయి. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ పిల్లల పట్ల దేవుని దూతలు వచ్చి పరిచయం చేయాలంటే నువ్వు చూడండి శోధనలు తట్టుకోవాలి. శోధనలో ఉన్నప్పుడు నువ్వు వాక్యానుసారంగా దేవుని అడగాలి. మనము, ప్రభువా
అనారోగ్య సమస్యలు ఉన్నావు, నేను స్వస్థపరిచే యెహోవా నేనే అని దేవుని లేఖనాలు సెలవుస్తున్నాయి కదా, ఆ వాగ్దానం పెట్టుకొని మనం ప్రార్థన చేయాలి. అప్పుల్లో ఉన్నావా, ప్రభా ఆకాశ వాక్యలు తెరిచి పట్టజాలను దీవులు కుమ్మరిస్తానని వాగ్దానం చేసినావు కదా ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. లేఖనాలు ఉన్నాయి కదా వాగ్దానం మన కోసం. సమస్యలు ఉన్నావా, ప్రతి సమస్య నుంచి నిన్ను విడిపించి నిన్ను గొప్పవానికి చేస్తానని దేవుడు చెప్పాడు కదా. మరి వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా ఈరోజు గర్భఫలం లేదు కదా, గర్భఫలం లేదా, గర్భఫలం దేవుడిచ్చే బహుమానం అని 127 కీర్తనలో వాగ్దానాలు మరి సెలవిస్తున్నాయి కదా. వాగ్దానాలు ఆధారం చేసుకోవాలి. ఈరోజు మనం వాగ్దానం చేసుకుని ఆధారం చేసుకున్నామంటే సాతానుడు తోక ముడుచుకొని గడగడ గడగడ పక్కకి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అనేక విధాలుగా నీ కుటుంబాన్ని శోధించాలని, మందిరానికి రాకుండా మరి నిన్ను అడ్డగించాలని, కుటుంబంలో అసమాధానం కలిగించాలని, నీ డబ్బులన్నీ హాస్పిటల్ రూపంగా మరి తీసుకువెళ్ళాలని దుష్టుడు అనేక విధాలుగా మనల్ని శోధించినప్పుడు వాక్యాలు మనం పట్టుకొని ప్రార్థన చేయాలి. వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు మనకు ఒక పక్క ధైర్యం వస్తుంది, శోధనలు కూడా దేవుడు తప్పిస్తూ వస్తూ ఉంటాడు. హల్లెలూయా. సాతానుడు అనేక విధాలుగా టాలెంట్ గా నువ్వు నమ్మేటట్లుగా మనల్ని మోసం చేస్తాడనమాట. దేవుని లేఖనాలు చూపించి మరి వాక్యాలు చూపించి మనల్ని మోసం చేయడానికి, ఏమార్చడానికి, దేవుని బిడ్డలనే మరి ఏమార్చడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. మనం దేనికి లంగకూడదు. నీ ప్రభు అయిన దేవునికి మొక్కి మరి ప్రభు అయిన దేవునికి శోధించవలదు, ఆయన మొక్కు, నువ్వు ఆయన్ని పూజించు అని లేఖనాలు చదువుస్తున్నాయి కదా. అది చెయ్యి, సాతాను వెళ్ళిపో అని చెప్పాలి. హల్లెలూయా. వ్యాపారం లేదా, సముద్రపు వ్యాపారం తిప్పుతానన్నాడు దేవుడు. యెషయా గ్రంథంలో ఉంది కదా. వివాహం కావడం లేదా, సాటి వచ్చిన సహాయాన్ని నీకు అందిస్తానని వాగ్దానం చేసినావు కదా ప్రభు ఆదాం పట్ల. వాగ్దానం నెరవేర్చు. ప్రతి దానికి కూడా లేఖనాలు మనం ఆధారం చేసుకోవాలి. వాగ్దానాలు ఉన్నాయి మన పట్ల, అనేక వాగ్దానాలు మనకు దేవుడు ఇచ్చాడు. వాటిని పట్టుకొని మనం ఈరోజు ప్రార్థించడం నేర్చుకోవాలి. శోధనలు కూడా పెడుతున్నావా, ప్రతి ఒక్క శోధన దేవుడు జయించాడు. నా ప్రభు శోధకుడా, దుష్టుని వెనుక వెళ్ళిపో యేసు నామములో అని లేఖనాలు మనం ఎప్పుడైతే ఆధారం చేసుకుంటామో ప్రతి శోధన ఈరోజు నువ్వు జయించబోతున్నావు. హల్లెలూయా. శోధన జయించి దేవుడు నీకు పరలోకం నుంచి దేవదూతలు పంపించి నీకు పరిచయం చేయబోతున్న ఈరోజు నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ పిల్లల పట్ల ప్రతి సమస్యలో ప్రతి ఒక్క దిక్క దేవుడి దూతలు ఈరోజు నీకు పరిచయం చేయబోతున్నాయి. శోధనలో ఈరోజు నువ్వు వాక్యం ఎత్తుకొని ప్రార్థిస్తావా, దుష్టుని ఎదిరించే శక్తి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. వాక్యాలు పట్టుకొని వాక్యానుసారంగా ఈరోజు ప్రార్థన చేయి, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వీడియో చూస్తున్న మీరందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మంచి మాటల ద్వారా మీ ద్వారా మాకు మేలు కలగాలి కదా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, ఈరోజు నిత్యముగా నాయన ప్రభా మరి ఉపవాసం 40 రోజులు ప్రార్థించినప్పుడు అనేక విధాలుగా నాయన దుష్టుడు శోధకుడు మిమ్మల్ని శోధించినప్పుడు, దేవుని యొక్క లేఖనాలు బట్టి నువ్వు ప్రార్థించినప్పుడు, దేవుని లేఖనాలు ఎత్తి చూపించి దుష్టునితో మాట్లాడినప్పుడు వాడు తోక ముడుచుకుని వెళ్ళిపోయినట్లు మేము చూస్తున్నాం ప్రభా. ఆ లేఖనాలు మాకు జ్ఞాపకం చేయండి. మేము కూడా ప్రార్థన చేసినప్పుడు లేఖనాలు ఎత్తిపట్టుకొని మేము ప్రార్థించడానికి నాయన కృప చూపించండి. ఈ రోజు నాయన ప్రభా శోధకుడు అనేక కుటుంబాల్లో శోధిస్తుండగా బిడ్డల సమస్యలో ఉన్న వారికి విడుదల తెచ్చేయండి. గొప్ప విడుదల వాళ్ళు ప్రార్థించినప్పుడు వివాహం కాని వారికి వివాహం తెచ్చేయండి. అనేక విధాలుగా వాళ్ళు శోధిస్తున్నాయన అవమానపరుస్తున్నాడు. అలాగనే గర్వపనులు లేని వారికి గర్వపం తెచ్చేయండి. ఉద్యోగం లేని ఉద్యోగం తెచ్చేయండి. వ్యాపారం లేని వారికి వ్యాపారం తెచ్చేయండి. సమస్యలు ఉన్న వారికి, అనారోగ్య సమస్యలు ఉన్న వారిని ముట్టండి మీకు ఐపనస్తాలతో. నేను స్వస్థపరిచి యెహోవా నేనే అవుతాను నాయన. వాగ్దానాన్ని నెరవేర్చి ప్రతి కుటుంబంలో ఆయా గొప్ప కార్యం జరిగించి నాయన మీ నామానికి మనం తెచ్చుకోమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.